నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈరోజు నాతో పాటు ఉన్న అతిథి స్పెషల్గా ఎవరికి కూడా పరిచయం అవసరం లేదు, ఆవిడ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు. అంతకంటే కూడా పెద్ద డెసిగ్నేషన్ ఏంటంటే నందమూరి తారక రామారావు గారి సతీమణి. ఆవిడతో మాట్లాడదాము. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? లక్ష్మీపార్వతి గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మీరు ఆల్రెడీ ప్రస్తుతానికైతే ఒక పదవిలో అయితే ఉన్నారు, కానీ ఈసారి ఏదైనా ప్లేస్ నుండి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చు అంటారా? లేదు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే 2014లోనే నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఉండేదాన్ని కదా, నాకేదో సీట్ ఇవ్వమని చెప్పి. నేను అడగలేదు, ఆయన ఇవ్వలేదు. అంటే మీరు అడగలేదు, మీకు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఆయన సీట్ ఇస్తాను, పలానా ప్లేస్ నుండి మీరు నిలబడితే తప్పకుండా గెలుస్తారు, బాగుంటుంది అని చెప్తే మీ అభిప్రాయం ఏంటి? ఒకటి 2014లోనే ఇవ్వలేదు కనుక ఇప్పుడు అదే అనుకోవటం కూడా పొరపాటే అనుకుంటాను. అందువల్ల అసలు పైగా ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు అసలు. ఇప్పుడు నేను పాతపట్నం ఎమ్మెల్యే గెలిచి వచ్చాను 96. అది ఎందుకంటే నా పోరాటంలో అదొక భాగం చంద్రబాబు మీద. ఆ రోజు అతని మీద పోరాటం కోసమే నేను అక్కడ బై ఎలక్షన్లోనే గెలిచాను. చంద్రబాబు నేను నిలబెట్టిన అభ్యర్థి మీద గెలిచాను. ఇంకా ఆ తర్వాత అసలు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వచ్చాక చెప్పాలంటే ఒక రెస్ట్లో ఉన్నాను, హాయిగా ప్రశాంతంగా. ఇది నాకు రిలేటెడ్ పోస్ట్, ఇది తెలుగు సంస్కృత అకాడమీ. నేను చదివిన భాషలే రెండు. అందువల్ల నాకు అనుబంధంగా ఈ 2 సంస్థల్ని నాకు ఆయన చెప్పారు బాధ్యతలు. ఇది చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. ఈరోజు తెలంగాణ కంటే ఇక్కడ మన అకాడమీ బాగా పనిచేస్తూ ఉండేది. స్టూడెంట్స్ అందరికి కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బిఎడ్ కానీ లేకపోతే డిఎస్సి కానీ, డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 1 జరగబోతున్నాయి, గ్రూప్ 2, ఇలా వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ బుక్స్ అన్నీ కూడా మేము ప్రింట్ చేసి అందిస్తూ ఉన్నాం. మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ కూడా తొందరలో ఇంటర్మీడియట్ బుక్స్ కూడా వేయబోతున్నాను. ఇట్లా ఈ వర్క్లోనే సరిపోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ఇన్వెంట్ చేయడం జరిగింది. అది సక్సెస్ఫుల్ గా రన్ కూడా అవుతుంది. అయితే మీకు సంబంధించి తెలుగు సంస్కృతం కదా, తెలుగు భాష కాకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే కంప్లీట్ గా ఇంగ్లీష్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియం అనేటప్పుడు తెలుగుని పూర్తిగా పక్కన పెడుతున్న పరిస్థితి ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లేదమ్మా, ఎందుకంటే మారిన కాలంలో మీరు అన్నట్లుగా ఒక చిన్న స్థాయి కుటుంబాలు కూడా పిల్లలు ఇంగ్లీష్ విద్య నేర్చుకోవాలి అనే ఒక అభిలాష లేదు. ఈ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకునే ముందు మొత్తం సర్వే చేయించారు. అన్ని కుటుంబాలు ప్రతి గ్రామం స్థాయి నుంచి రిపోర్ట్స్ తెప్పించారు. ఉపాధ్యాయుల ద్వారా పేరెంట్స్ని పిలిపించి వాళ్ళందరి అభిప్రాయాలు, అలాగే గ్రామంలో కూడా సర్వే చేయించి మొత్తం ఆఖరికి నారావారిపల్లిలో కూడా 99 మంది మాకు ఇంగ్లీష్ విద్య కావాలని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు ఏమో చదివించగలిగిన స్తోమత ఉన్న వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. ఇంక ఈ పేద పిల్లలకు చదువుకోవాలని ఆసక్తి ఉన్నా డబ్బు లేక వాళ్ళు ఆగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిజంగా ఎంత మంచి నిర్ణయం అంటే, పేదవాళ్ళకు కల్పవృక్షం లాగా వాళ్ళు చదువుకోవాలనే ఆసక్తిని ఈరోజు మీకు ప్రైవేట్ స్కూల్స్లో లేనన్ని ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. ఈరోజు చూస్తే మన ప్రభుత్వ పాఠశాలలు చాలామంది ప్రైవేట్ స్కూల్స్ వదిలిపెట్టి ఇక్కడ చేరిపోతున్నారు. కలెక్టర్ గారు కూడా, శ్రీకాకుళం కలెక్టర్ గారు వాళ్ళ అబ్బాయి పాపను ప్రభుత్వ స్కూల్లో చేర్చారు. అంటే ఆ స్థాయి, కార్పొరేట్ స్థాయికి ఈరోజు ప్రభుత్వ పాఠశాలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. ఇక తెలుగు భాష అంటారు, ఒకవైపు అందరికి కూడా, ఎందుకంటే ఉద్యోగాలు ఇవన్నీ కూడా చాలా అవసరం బ్రతకటానికి మనిషికి. అవి ఎక్కడ వస్తున్నాయంటే ఎక్కువ ఇతర దేశాల్లోనే వస్తున్నాయి. ఏ దేశం వెళ్ళాలన్నా ఆ భాష నేర్చుకోవాలి కంపల్సరీ. వరల్డ్ లాంగ్వేజ్ అయిపోయింది ఇంగ్లీష్. అందువల్ల ఇంగ్లీష్లో వీళ్ళు ఎవరికి స్కిల్స్ ఉంటేనే ఉద్యోగాలు క్యాంపస్లోనే తీసుకుంటున్నారు. మొన్న ఎవరినో కూడా 6 కోట్లు సంవత్సరానికి ఇచ్చి తీసుకున్నారు క్యాంపస్లో స్టూడెంట్. అట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తుంది. వాళ్ళ అభిమతం, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు కోరుకున్న విధంగా. ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అందుకోలేరనే ఉద్దేశంతో మరి వైలింగ్ అంటే ఒకవైపు ఇంగ్లీషు, ఇంకొక వైపు తెలుగు, 2 పేజీలు
ఇటు తెలుగు చదువుకొని అటు ఇంగ్లీష్ని అర్థం చేసుకోవటానికి అది ఎంత కష్టమైన పని గవర్నమెంట్కి, అదనపు భారమే కదా. అయినా సరే భరించి స్టూడెంట్ కోసం చాలా ఖర్చు పెడతా ఉంది. ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత స్థాయి మొన్ననే కదా #1 వచ్చింది కదా. ఈరోజు ఇతర దేశాల యూనివర్సిటీస్, ఇతర దేశాల హైయెస్ట్ ఎడ్యుకేషన్తో కూడా ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్ని కనెక్ట్ చేసి వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వటం ద్వారా ఇంకా ఈ ఉన్నత స్థాయి ప్రమాణాల స్థాయికి వాళ్ళని తీసుకుపోతూ పిల్లల్ని ఇంత ప్రతి పైసా గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. తల్లుల బడికి పంపడం కోసం తల్లులు 15,000 అమ్మఒడి, పిల్లల బయటకు వాళ్ళు వేరే పనులకు పంపకుండా స్కూల్కి పంపుతున్నారు. స్కూల్కి వచ్చిన పిల్లలకు డ్రెస్సులు, బూట్లు అన్నీ కార్పొరేట్ స్థాయిలో మేము కూడా తక్కువ కాదు. ఇన్నాళ్ళు పాపం ఎక్కడో ఒంటి మీద చొక్కా కూడా లేకుండా రోడ్డు పక్కన దుమ్ము కొట్టుకొని ఏదో కార్ఖానాల్లోనో లేదా పొలం పనులు కూలీలుగానో అలాంటి పేద కుటుంబాల పిల్లలు ఈరోజు ఉన్నత కుటుంబాల్లో పిల్లల్లాగా మంచి డ్రెస్ వేసుకొని బ్యాగులు ధైర్యించుకొని వాళ్ళు స్కూల్స్కి వస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు. అందువల్ల జగన్ గారు తీసుకొచ్చిన ఎడ్యుకేషన్లో ఈ మార్పు ఇంకెవరు చేయలేరు కూడా. ఒక్క జగన్ గారికి అది సాధ్యమవుతుంది. ఇక తెలుగు భాష అంటారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలన్నీ నిర్వీర్యం చేసి ఈ నారాయణ చైతన్య కాలేజీలకు ఆయన ఎక్కువ అవకాశం కల్పించారు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా ఈ ప్రైవేట్ స్కూల్స్కి అలవాటు చేశారు. వాళ్ళు అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఫెసిలిటీస్ అనేవి కల్పించడం, వాళ్ళకి క్లాసెస్ అనేవి పెట్టడం చేశారు కదా మేడం. ఏం చేశారు ఒక్కడ చెప్పండి. ఆయన ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా హై లెవెల్లో వచ్చేలానే ఫెసిలిటీస్ అనేవి కల్పించారు కదా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ. ఏం కల్పించి చెప్పండి. మొత్తం 1,300-2,000 పాఠశాలలు మూతపడిపోయాయి ఆయన టైంలో. అలాగే ఎంత పడిపోయిన గోడలు, మరి ఇది అసలు బాత్రూములు లేని పాఠశాలలు ఇన్ని ఉన్నాయండి. కనీసం పిల్లలకి వెళ్ళడానికి సదుపాయం కూడా లేని ఆడపిల్లలకి కాలేజీల్లో కూడా బాత్రూములు లేకపోతే పాపం ఆడపిల్లలు ఎంత వాళ్ళు నిగ్రహించుకొని, ఎందుకంటే ఈ ప్రాకృతిక అవసరాలు కదా బాత్రూమ్కి వెళ్ళటం అనేది. చాలా చోట్ల ఎంత ఇబ్బందులు పడ్డారో అది మా సర్వేలో తెలిసింది. చంద్రబాబు హయాంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మీరు చూడండి. ప్రభుత్వ విద్య అనేది ప్రభుత్వాన్ని గారు బాధ్యత, ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చారు. ₹1 కూడా ఆయన ప్రభుత్వ పాఠశాలల కోసం ఖర్చు పెట్టలేదు. జగన్ గారు వచ్చిన తర్వాత మాత్రమే పాఠశాల రూపురేఖలు మొత్తం మారిపోయినాయి. దాదాపు 40,000 పాఠశాలలు ఈరోజు నాడు నేడు కింద కొత్త భవనాలు వచ్చాయి. అలాగే చక్కగా ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు సపరేట్ రెస్ట్ రూమ్స్ వచ్చాయి. అసలు ఎంత బాగున్నాయి, మీరు ఒకసారి పెట్టి చూడండి. మా పాఠశాలకు పెడితే మీకు తెలుసు. తర్వాత ఎడ్యుకేషన్ కూడా హై లెవెల్ ఎడ్యుకేషన్. ఒక పేరెంట్ పిల్ల, రైతు కూలీ కూతురు నీకు వెళ్ళి ఐక్యరాజ్య సమితిలో ఇంగ్లీష్లో మాట్లాడిందంటే అది ఏ స్థాయికి ప్రభుత్వం తీసుకెళ్ళింది ఆలోచించండి. ఇప్పుడు జపాన్ ఏదో పంపిస్తున్నారు ఇంకొక బ్యాచ్ పిల్లల్ని. అంత పేద పిల్లలే వాళ్ళు. కనీసం ఊరు దాటి కూడా పోగలిగిన పరిస్థితి, ఆర్థిక పరిస్థితి వాళ్ళకి లేదు. అలాంటి పిల్లలను అమెరికా తీసుకెళ్ళి అక్కడ అంటే ఎటువంటి ప్రోత్సాహం. అదే కాదు, మీకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి యూనివర్సిటీస్ ఇది అమెరికా కానీ ఇతర ఆస్ట్రేలియా కానీ ఇతర దేశాల్లో ఉండి చాలా పేరున్న యూనివర్సిటీస్లో వీళ్ళు మెరిట్ మీద సీటు తెచ్చుకోగలిగితే ఆ ఖర్చులతో ప్రభుత్వం భరిస్తాం. కోట్లైనా సరే కోట్లు ఖర్చు పెడతాం ఎడ్యుకేషన్ మీద. మొన్ననే కదమ్మా మేము వచ్చింది రిపోర్ట్, కేరళ కంటే #1 ఆంధ్రప్రదేశ్ వచ్చింది ఎడ్యుకేషన్లో. మీరు చూసే ఉంటారు. మేము ఇచ్చింది కాదు కదా, కేంద్రం ఇచ్చేదే కదా. అందువల్ల ఆ విధంగా ఎడ్యుకేషన్లో ఇంతవరకు నడుపుతున్న భవిష్యత్తు ఏ ముఖ్యమంత్రి కూడా ఆస్తారు. ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మంచి పని చేశారు ఎడ్యుకేషన్ కోసం. ఫస్ట్లో 82లో ఆయన వచ్చినప్పుడు ఏంటంటే క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. ఆయన చేయటం ద్వారా ఈ పేద పిల్లలు కూడా ఉన్నత విద్య చదువుకోవడానికి కొంతవరకు అవకాశం వచ్చింది. కానీ ఈరోజు 100% అవకాశం వచ్చింది పేద పిల్లలు చదువుకోవడానికి. అది మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా
అనేక మంది పేద పిల్లలు చదువుకున్నారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు. వాళ్ళంతా అమెరికాకు ఎన్నో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. తర్వాత మళ్ళీ ఈయన వాళ్ళిద్దరి కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇస్తుంది ఈయన అన్నమాట. ఏ ఇంట్లో కూడా నిరక్షరాస్యులు ఉండకూడదని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ఇంకొక వైపు మాతృభాష దెబ్బతినకుండా, తెలుగు భాష దెబ్బతినకుండా 1వ క్లాస్ నుంచి తమ కంపల్సరీగా తెలుగును ప్రవేశపెట్టడం. అది ప్రైవేట్ స్కూల్స్లో ఆ నిబంధన లేదు. ఎవరు ఏ ఇష్టమైన తీసుకోవచ్చు. వాళ్ళు హిందీ తీసుకోవచ్చు, మార్కుల కోసం సంస్కృతి కూడా తీసుకుంటున్నారు కదా, రాకపోయిన భాషని. అట్లా కాకుండా ఇక్కడ ప్రభుత్వ బడుల్లో తెలుగు కంపల్సరీ చేశారు. 10th వరకు తెలుగు చదవాల్సిందే. వాళ్ళు 10th వరకు తెలుగు చదివితే ఎంత బాగా దాని మీద పట్టు వస్తుంది కదా. అక్కడ చదవగలరు, రాయగలరు, పద్యాలు చదవగలరు, వాళ్ళు కవితా శక్తి ఉంటే కవిత్వం రాయగలరు. ఆ తర్వాత అతను ఇష్టం అనుకోండి. ఇట్లా ఒక అంటే దాన్ని ఎడ్యుకేషన్ తీసుకెళ్ళి ఆకాశం అంత ఎత్తులో పెట్టింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎవరైనా నిలబడమనండి, ఆయన చేసిన మంచి పనుల ముందు ఎవరు చేశారు, ఒక్క పని చెప్పమనండి.